మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 7ను పరిశీలిద్దాం. ఇది ధ్యానయోగం. మనస్సును జయించిన యోగి యొక్క ఉన్నత స్థితిని శ్రీకృష్ణుడు ఇందులో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానాపమానయోః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే తన మనస్సును ఇంద్రియాలను జయించి ప్రశాంతంగా ఉంటారో అటువంటి వ్యక్తికి పరమాత్మ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అలాంటి స్థిరమైన వ్యక్తికి చలివేడి, సుఖం, దుఃఖం, గౌరవం, అవమానం వంటి వాటిలో తేడా కనిపించదు. అన్నింటినీ సమభావంతో స్వీకరిస్తాడు. అతని అంతర్గత శాంతికి ఏదీ భంగం కలిగించదు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన శాంతి బయట పరిస్థితులలో లేదు, అది మనలోనే ఉంది. జీవితంలోని సుఖదుఖాలు, మానావమానాలు మనల్ని ప్రభావితం చెయ్యకుండా ఉండాలంటే మనస్సును మన అదుపులో ఉంచుకోవాలి. ఆత్మను జయించడమంటే ఇదే స్థితప్రజ్ఞత. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, పొగడ్తలకు పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా ఉండాలి. ప్రతి పరిస్థితిలో మన శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. రోజు కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా మనస్సును నియంత్రించడం అలవాటు చేసుకోవచ్చు. ఈ సమదృష్టి మనకు నిజమైన బలాన్నిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.